వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రం అప్పు 9.74 లక్షల కోట్లు. ఎవరైనా కాదంటే రండి తేల్చేస్తా, సీఎం చంద్రబాబు సవాల్. రేవంత్ దమ్ముంటే మాతో కొట్లాడు, పేదలను మాత్రం కష్టం కలిగించొద్దు, కేటీఆర్ వ్యాఖ్యలు. పాకిస్తాన్ పంతానికి పోతే ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాలోనే. రాష్ట్రం మొత్తం అప్పు ప్రస్తుతం 9.74 లక్షల కోట్లు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. కాదని ఎవరైనా అంటే అసెంబ్లీకి రండి తేల్చుతానని సవాల్ విసిరారు. గత ప్రభుత్వం సంపద సృష్టించేలా ఒక్క పని కూడా చేయలేదని, అన్ని రంగాలను సర్వనాశనం చేసిందని తెలిపారు. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని అన్నారు. మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమ్మీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మలంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తా. భాషానుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తూ వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టి. ఇప్పుడు కోడంగల్ తిరగబడ్డది, రేపు తెలంగాణ తిరగబడుతుంది అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మేము అధికారంలోకి వచ్చాక నేను ఏం చేయాలో మాకు తెలుసు అని రేవంత్ను హెచ్చరించారు కేటీఆర్. సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతులతో ములాఖత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తమ చేతకానితనాన్ని కప్పుపుచ్చుకునేందుకు సిగ్గు లేకుండా రాజకీయ రంగు పులిమి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, అరెస్టైన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ఉన్నారని, రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టారని, కోడంగల్ ఎస్ఐ, సిఐ, వికారాబాద్ ఎస్సీ కలిసి 3 గంటల పాటు కొట్టారు అని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. విచారణ అనంతరం బాధితుల కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి అన్నారు. మెజిస్ట్రేట్ ముందు మిమ్మల్ని కొట్టినట్టు మీరు చెప్తే మళ్ళీ కొడతాం, మీ ఇంటోళ్లను కూడా కొడతామని హెచ్చరించారట. అమానవీయంగా, క్రూరంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, తమ చాతగాని తనాన్ని 9 నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారులకు జరిగిన పరాభవానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా అరాచకం ఏంటంటే 21 మంది మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు, ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. మిమ్మల్ని మళ్ళా కొడతాం, జైల్లో కొడతాం, ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కూడా కొడతామని చెప్పినారు. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదకి వీళ్ళనేమో జైలుకు పంపినారు, ఇంటి మీదకి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించి సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సాధారణంగా ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి కౌంట్డౌన్ ప్రారంభం కావాల్సింది, కానీ షెడ్యూల్ కూడా విడుదల కావాల్సి ఉంది. అయితే ఒక కారణంతో ఆలస్యం కొనసాగుతూనే ఉంది. టోర్నీ నిర్వహణకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ కోసం పాకిస్తాన్కు తాము వెళ్లబోమని ఇప్పటికే భారత క్రికెట్ బోర్డు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు స్పష్టం చేసింది. ఇదే విషయం గురించి ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకు చెప్పి హైబ్రిడ్ మోడల్ గురించి ఆలోచించాలని కోరింది. భారత మ్యాచ్లన్నీ తటస్థ వేదికగా యూఏలో నిర్వహించాలని అడిగింది. అయితే ఇక్కడే పాక్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. టోర్నీని తమ దేశంలోనే నిర్వహించాలనే మొండి పట్టుదలతో హైబ్రిడ్ విధానానికి నిరాకరిస్తోంది. భారత్ రాకపోవడానికి కారణాలన్నీ లిఖితపూర్వకంగా వెల్లడించాలని అడుగుతోంది. గత ఏడాది ఆసియా కప్కు పాక్ ఆతిథ్యం ఇచ్చినప్పుడు భారత్ మాత్రం ఈ మ్యాచ్ల్ని శ్రీలంకలోనే అడిగింది. ఈ క్రమంలో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మాత్రం పాకిస్తాన్ వెనక్కి తగ్గట్లేదు. చూసారుగా బిబ్బాల్ బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.